ఇంజరావు గారు, పొరుగు దేశంలో చెలరేగిన హింస, బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు క్లియర్గా ఇప్పటి వరకు చెప్పారు. మరి భారత విభజనే లక్ష్యంగా, మోదీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా జరుగుతోన్న ఈ సమస్యను భారత్ ఎలా ఎదుర్కోవాలి? ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, లేదా భారతదేశం ఏం చేయబోతుంది, అసలు ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం అండి. భారతదేశానికి ముందుకెళ్తే గొయ్య, వెనకాలకు వస్తే నుయ్య, ఇలా తయారు చేసేసారండి. ముందుకే వెళ్ళలేం, వెనక్కే వెళ్ళలేం. మోడీ చాలా కృత నిశ్చయంతో ఫారిన్ పాలసీని ముందుకు తీసుకెళ్తున్నారు గత 11 సంవత్సరాలుగా. ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్ద ట్రాప్ వేయడం జరిగింది. ఇప్పుడు మరి భారతదేశం ఏం చేయాలి? అక్కడ హిందువులను, మోడీని డైరెక్ట్గా సంబోధిస్తూ, భారత ప్రభుత్వాన్ని డైరెక్ట్గా సంబోధిస్తూ, ఇదిగో మీ హిందువులను చంపుతున్నాం, మీ భారతీయుల్ని చంపుతున్నాం, మీ భారతీయ మూలాలను చంపుతున్నాం అంటూ ఒక హిందువుని చంపి చెట్టుకి వేలాడదీసే శవాన్ని ఈరోజు సోషల్ మీడియాలో, మనం మీడియాలో చూస్తూనే ఉంటాం. అంటే భారతదేశం ఏం చేయాలి, ఎటువంటి పరిస్థితికి భారతదేశం వచ్చింది అనేది చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్లో భారతదేశం ఏం చేయాలి అనడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా భారత ఆర్మీని అక్కడ డైరెక్ట్గా రంగంలో దించి షేక్ హసీనాని ఢాకా పంపించి అక్కడ బిఎన్పి, షేక్ హసీనా అంటే ఇంక్లూజివ్ డెమోక్రసీ అన్నట్టు ఇటు బిఎన్పి, అవామీ లీగు, జైషీ ఇస్లామీ, ఎన్సిపి పార్టీలు అన్ని పార్టీలని ఆధారం చేసుకుని ఎలక్షన్ని ఫిబ్రవరి 12న భారత ఆర్మీయే నిర్వహించడం, యూనస్ యొక్క కుట్రలను బయటపెట్టి అంతర్జాతీయ ప్రభుత్వాల సహకారం కూడా తీసుకోవడం అనమాట. ఇలా నిలబెట్టి అక్కడ అద్భుతమైన ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక అతిపెద్ద మార్గంగా భారత్కి కనపడుతుంది. 2 ఆర్థిక ఆంక్షలు చాలా డేంజరస్. ఏంటంటే బంగ్లాదేశ్ మొత్తం ఇండియా మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఒక ట్రేడ్ విషయంలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో భారత పోర్ట్లు, భారత ఆహార పదార్థాలు ఇలా ఎక్కడికక్కడ పెనవేసుకుని ఉందన్నమాట. భారత ఆర్థిక దిగ్బంధన విధిస్తే అసలు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండదు, ఆహార పదార్థాలని కొరత ఉంటుంది. ఆర్థికాంక్షలు అది తట్టుకోలేదు. ఈ విధంగా కూడా శిక్షించవచ్చు. లేదా ఆర్మీ ఆర్థికాంక్షలు రెండింటి ద్వారా వాళ్ళని చిత్రహింసలు పాలు చేస్తే బంగ్లాదేశ్ లైన్లోకి వస్తుందన్నమాట. మరి ఇది చెయ్యొచ్చా అంటే చాలా చాలా కష్టం. ఇది చెయ్యగలిగితే అసలు ఇండియాకి పెద్ద ట్రాప్ అక్కడే. ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, భారతదేశాన్ని రెచ్చగొట్టి బంగ్లాదేశ్లో రంగంలో దింపితే ఇక భారతదేశం పని చాలా కష్టమండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ట్రాప్. గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిన ఏ సూపర్ పవర్ ఉండదు. ఎందుకంటే అది ఒక పెద్ద ట్రాప్ అనమాట. అందుకనే దాన్ని ఏమంటారంటే ఒక మనకు తెలుసు, ఒక సమాధుల దెబ్బ అనమాట. సూపర్ పవర్స్కి గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ అలాగే తయారైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ని మన ఆర్మీ అక్కడ కొట్టాలంటే 2 రోజులు చాలు. అక్కడ గద్దె దించి ఎవరిని పెట్టాలో అక్కడ పెట్టేస్తాం. కానీ అక్కడ నుంచి బయటికి రాగలదా అంటే రాదు. ఎందుకంటే జెడ్లో భారత వ్యతిరేకత ఉంది, ఇస్లామైజేషన్ అయిపోయింది, యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ చేస్తారు, వాళ్ళు ఇంకా తెగిచ్చేస్తారు. చూసారు, ఇప్పటికే అంటున్నారు, చూసారా భారత జోక్యం ఎలా ఉందని. భారతదేశం ఒకవేళ జోక్యం చేసుకుంది అంటే వాళ్ళకు అద్భుతమైన శక్తి వస్తుంది, ఫ్యూయల్ వస్తుంది. ఇక పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ ఫోర్సెస్ మొత్తం రిక్రూట్మెంట్ అయిపోద్ది లక్షల కొద్ది. సో భారత్కి చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి డైరెక్ట్గా జోక్యం చేసుకునే పరిస్థితి భారత్కి ఏమాత్రం లేదు. మరి ఇంకో 2వ మార్గం ఏంటంటే పూర్తిగా సైలెంట్గా ఉండడం. ఈ సైలెంట్గా ఉండేది కూడా డేంజరే. పూర్తి జోక్యం చేసుకున్న డేంజరే, సైలెంట్గా ఉన్న డేంజరే. సైలెంట్గా ఉంటే ఏం చేస్తారు, ఇక భారత వ్యతిరేక శక్తులు ఇంకా వీళ్ళు ఏం చేస్తలేదని ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఐఎస్ఐ, చైనా ఇష్టం వచ్చినట్టు చేస్తే, అమెరికా వచ్చి అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తే, అక్కడ ఇస్లామిక్ ఫోర్సెస్ జైషీ ఇస్లామిక్ అయితే వాళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇంకా బంగ్లాదేశ్లో భారతీయ కల్చర్కి, బెంగాలీ కల్చర్కి సంబంధించినవి ఏమీ కూడా లేకుండా చేస్తారు. అది చాలా ప్రమాదం. 1.5 కోటి మంది హిందువులను వాళ్ళు సంహరిస్తూనే ఉంటారు పారిపోయే వారికి. ఇలాంటి పరిస్థితి. మరి భారతదేశం సైలెంట్గా ఉండే మార్గం లేదు. ఇటు డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీ పంపించే ఆర్థిక ఆంక్షల ద్వారా పూర్తిగా అక్కడ నేషనల్ గవర్నమెంట్ని పెట్టే పరిస్థితి లేదు మోడీ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి. 2 సైలెంట్గా ఉంటే ఇంకా డేంజరు. మరి ఏం చేయాలంటే మధ్య మార్గం ఒక్కటే ఈరోజు భారతదేశం ముందు ఉందండి. ఎందుకంటే మధ్య మార్గం అనేది చాలా పేషెన్స్ తోటి ఉండాలి. ఎందుకంటే మత ఉద్బల శక్తులు ఉన్నాయి అక్కడ, చాలా డేంజరస్. ఐఎస్ఐ, చైనా, పాకిస్తాను, భారత వ్యతిరేకం చాలా డేంజరస్ శక్తులు ఉన్నాయన్నమాట. వీళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేసేంత కెపాసిటీ భారత్కు ఉంది. కానీ చాలా పేషెన్స్గా, చాలా ఓపికతో, సహనంతో, ఒక వ్యూహాత్మకంగా, ఒక స్ట్రాటజికల్గా చాలా జాగ్రత్తగా ఫోర్సెస్ న్యూట్రలైజ్ చేస్తూ అక్కడ భారత కల్చర్ని, భారతదేశం, బంగ్లాదేశ్ పీపుల్తో చాలా జాగ్రత్తగా కన్విన్స్ చేయాలి. ఒక అద్భుతమైన మార్గం భారతదేశం దగ్గర ఉందండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎంత పెద్ద హింసలో కూడా ఒక అహింసకి ఒక తావు ఉంటుందన్నమాట.
ఎప్పుడు కూడా భారతదేశం ఎప్పుడు నమ్మిద్ది మనం ఏంటంటే ఏ సమస్య అయినా పరిష్కారం అనేది పుట్టిన తర్వాతే సమస్య పుడుతుంది. ఒక మనిషికి ఒక చావు పుట్టే ముందే చావే నిర్ధారితం అయినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఉంటుంది. భారత దౌత్య విధానం అంత ఓపికతో పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చేయాలి స్ట్రాటజీ అంటే మోడీ ప్రభుత్వం ముందున్నది ఒకటి, ఇటు పూర్తి జోక్యం ఉండకూడదు, సైలెంట్గా ఉండదు, మధ్య మార్గం. ఎలా ఉండాలంటే సహనంతో కూడిన దౌత్య విధానం. భారతదేశం చూడండి, బంగ్లాదేశ్ ఏంటండి, బంగ్లాదేశ్ ఏంటి, అది ఒక బెంగాల్, ఈస్ట్ బెంగాల్. అది ఈరోజు వెస్ట్ బెంగాల్ మన దగ్గర ఉంది. బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గీతం ఏంటి, అమర్ సోనర్. ఎవరు తయారు చేశారు? నజరుల్లా, రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక అద్భుతమైన సంస్కృతి, దుర్గాష్టమని ఇవన్నీ ఒక అద్భుతంగా అక్కడ అంతా ఉంది. భారత సంస్కృతితో పెనవేసుకుని ఉంది. కానీ బంగ్లాదేశ్ని అందరూ చూస్తారు, 17 కోట్ల మంది పాపులేషన్లో 91% మంది ఇస్లాం మతం ఉంది, ఇస్లాం అనుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ జైషీ ఇస్లామీ పార్టీకి 5% మాత్రమే ఓట్లు వచ్చాయి. BNP కానీ సెక్యులర్ పార్టీలకే ఉండేవి. అంటే ఇస్లామిక్ ప్రోద్బల శక్తులు ఈరోజు బయటకు కనిపించేవి అక్కడ పైనే ఉన్నాయి. కానీ యాక్చువల్ బంగ్లాదేశీ పీపుల్ శాంతి కాముకులే, చాలా మంచి ప్రజలు, అద్భుతమైన ప్రాస్పారిటీ అక్కడ ఉంటుంది. మన బెంగాల్ ఒక రిచెస్ట్ ప్రావిన్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశానికి ముందు ఉన్నది ఏంటి, వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ సహకారం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అన్ని పరిస్థితుల్ని, పొలిటికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టి బంగ్లాదేశ్లో ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ, అక్కడ ఉన్న కవులు, తత్వవేత్తలు అన్ని రంగంలో దిగి ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్, నజరుల్లా, బెంగాలీ సంస్కృతి, ఇస్లామిక్ సంస్కృతికి విలువ ఉండదు బంగ్లాదేశ్లో. బెంగాలీ సంస్కృతి, అందుకే పాకిస్తాన్ నుంచి అది విడిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. 1971లో బెంగాలీ మూమెంట్ వచ్చి అటువంటి అద్భుతమైన బెంగాలీ మూమెంట్, బెంగాలీ బ్రదర్హుడ్ని మనం అవేకం చేయాలి చాలా ఓపికగా. అంతే బంగ్లాదేశ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఇక రెండోది, మోడీ ప్రభుత్వం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక దిగ్బంధనం విధించకూడదు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఈ ఇస్లామిక్ ఫోర్సెస్ ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళు కొన్ని లక్షల మంది మాత్రమే, వాళ్ళు కాదు. మిగిలిన సుమారు 16 కోట్ల మంది బంగ్లాదేశీ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఆర్థిక దిగ్బంధనం విధించకూడదు. ఫర్దర్గా ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకపోతే, చూసారా భారతదేశం మనం అంత శక్తివంతమైన ఆర్థిక శక్తి, భారతదేశం కూడా మనలో జోక్యం చేసుకుంటలేదు, మనల్ని ఒక పిల్లలుగా చూస్తున్నారనే ఒక అద్భుతమైన మెసేజ్ బంగ్లాదేశ్ పీపుల్కి మనం ఇవ్వగలిగితే ఈ శక్తులు ఎక్కువ కాలం పనిచేయవు. యూనస్, యాంటీ ఇండియన్, ఇస్లామిక్ ఫోర్సెస్ ఎక్కువ కాలం పనిచేయవండి. ISIని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. ఇదే సమయంలో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పని చేయాలి. ఎందుకంటే ఈ శక్తులు ఎవరైతే శక్తులు రెచ్చగొడుతున్నారో, ఒక ISI పాకిస్తాను, ఆ CI అని, ఈ యొక్క చైనా అని, ఈ శక్తుల్ని మట్టుపెట్టడానికి, భారత వ్యతిరేక శక్తులు మట్టుపెట్టడానికి ఒక చాలా జాగ్రత్తగా మన IBలు, ఇంటెలిజెన్స్ సంస్థలు ఇవన్నీ చాలా అలర్ట్గా ఉండాలి. బార్డర్ సెక్యూరిటీ, BSF అని చాలా జాగ్రత్తగా ఉండి ఆ శక్తుల్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉండాలి బయట. అంతేగాని పైన కాదండి, చాలా న్యూట్రలైజ్ చేయాలి. అంటే యుద్ధం అనేది ఇంటెలిజెన్స్ వార్ జరుగుతుంది, సర్వైలెన్స్ వారు, అలాంటి వారు అక్కడ చేయాలి. అంతేగాని బంగ్లాదేశ్ పీపుల్కి వాళ్ళు ఏమైనా విపత్తులు వస్తే ముందే ఆర్థిక సహాయం ఇవ్వాలి, తుఫాన్లు వస్తే ఆర్థిక సహాయం ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎటువంటి ఆర్థిక సంక్షలు, ఒకవేళ మనకి ఏదైనా దెబ్బలు తగిలితే చాలా ఓపికగా చూడాలి. అంటే ఈ సొల్యూషన్ ఏంటంటే ఒక పేషెన్స్గా, ఓపికతో, సహనంతో చేయాలి. ఇలా కొన్ని సంవత్సరాలు చేస్తే అక్కడ అద్భుతమైన ఎలక్షన్స్ నిర్వహించగలిగితే, అంటే అంతర్జాతీయ సహకారం సంస్థల ద్వారా మనం ఏంటంటే అక్కడ ఎలక్షన్ నిర్వహించేటట్టు చూడాలి. నిర్వహించే దాంట్లో BNP అధికారంలోకి వచ్చేటట్టు మనం ట్రై చేయాలండి. ఎందుకంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదిజియా చాలా బెటర్ అనమాట. అక్కడ ఇస్లామిక్ జైషీ, ఇస్లామిక్ NCP పార్టీలతో పోలిస్తే ఆ ప్రభుత్వం వస్తే, ఆ ప్రభుత్వానికి మనం సహకరిస్తే అదే భారత అనుకూలమైన పార్టీగా ఉండబోతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ అస్తిత్వమే ఉండదు ఇండియా సహకారం లేకపోతే. 57 నదులు వెళుతున్నాయి. ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ మనం ఆపేయచ్చు, అది దాన్ని ఆపేస్తే ప్రమాదంలో పడిపోతుంది. బంగ్లాదేశ్కి అగ్రికల్చర్కే వాటర్ ఉండదు. కానీ ఇది 2026 డిసెంబర్లో ఇంకో ఒప్పందం చేసుకోవాలి. మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బంగ్లాదేశ్తో ఇండియాతో సహకారం లేకపోతే బంగ్లాదేశ్ పీపుల్కి వ్యవసాయమే ఉండదు. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళలేదు. అంతర్జాతీయ ట్రేడ్లో అది 50% ఇండియాతో జరుగుతుంది. కాబట్టి ఇండియా సహకారం దానికి కావాలి. తర్వాత ఇండియా పోర్ట్లు కలకటావి కావాలి, లేకపోతే వాళ్ళు ట్రేడ్ కూడా చేయలేరు. ఇండియన్ నేవీ దిగ్బంధనం చేస్తే అసలు బంగ్లాదేశ్ కదలదు. కాబట్టి ఇండియా మీద బంగ్లాదేశ్ పూర్తిగా ఆధారపడుతుంది, లేకపోతే ఈవినింగ్కే దానికి ఫుడ్ ఉండదు. కాబట్టి ఇండియాకి అన్ని వనరులు ఉన్నా
మనం ఓపికతో సహనంతో చేయాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ అనుకుంటారు బంగ్లాదేశ్ వెళ్ళి అటాక్ చేయాలని, కానీ నేను ఒకటే చెప్తానండి. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది అఖండ భారత్లో ఒక భాగం, అది ఒక దేశం అయినా కానీ అది హిమాలయాలు ఇండియన్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన ఒక అఖండ భాగం అండి. అది బెంగాలీ అండి. దట్ ఈస్ ద గ్రేట్ ఒక పార్ట్. అది భారతదేశంలో వందే మాత్రం ఇవి పుట్టిన ఒక నేల, రవీంద్రనాథ్ ఠాగూర్ నేల. అది ఎంతటి బౌండరీ గీసిన బ్రిటిష్ వాడి వల్ల అది వేరే దేశమైన కల్చర్ మనలోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్లో మన దురంధర్ మూవీ ఓపెన్ చేస్తే వాళ్ళ మీద బ్యాన్ విధించిన సినిమా మీద సినిమా పాకిస్తాన్లో ఎలా చూస్తున్నారు. పాకిస్తాన్లో వాడే ప్రతి సాధనం ఎక్కడ చూడండి, ఏ విషయమైన ఒక సినిమాల నుంచి కల్చర్ అయినా, భారత నోవెల్స్ అయినా, ఏదైనా పాకిస్తాన్ కల్చర్ మన ఉంటుందన్నమాట. వాళ్ళు మతీకరణగా వచ్చిందనమాట. బ్రిటిష్ వాడు పెట్టిన అగ్ని ఇప్పుడే చల్లారలే. కాబట్టి భారతదేశం ఒక విజన్తో ఒక అద్భుతంగా పనిచేయాలి. ఎందుకంటే అది బంగ్లాదేశ్ ఎప్పుడైనా మన పార్టే, అది ఎక్కడది దూరం కాదు. కాబట్టి ఇక్కడ ఓపిక, సహనం అనేది ముఖ్యంగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా, జైశంకర్, అజిత్ దోవల్ ఇదే వ్యూహంలో ఉన్నారు. మోడీ కూడా చాలా అత్యవసర సమావేశం ఇప్పుడు బయటికి చెప్పరండి. అత్యవసర సమావేశం, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇమ్మీడియట్ మీనింగ్ బయట చెప్పరు. భారతదేశం ఎక్కడ టెన్షన్ పడుతుందని తెలియదు, కాకపోతే భారతదేశం చాలా టెన్షన్ పడుతుంది. పహల్గామ్ అటాక్ లాగా చాలా జాగ్రత్తగా దాన్ని ఒక ప్లాన్ ప్రకారం ఓపికతో వెళ్తుంది. మోడీ ప్రభుత్వం అనుకుంటారు ఎక్కడ హాట్ పర్ష్యూట్. మోడీకి తెలుసు ఎక్కడ యుద్ధాన్ని చేయాలి, ఎక్కడ ఆయుధాన్ని ఎక్కిపెట్టకూడదు, ఎక్కడ శాంతి పౌరాలను విసరాలనేది ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన దౌత్యానికి మోడీ ప్రభుత్వం తెరదించబోతుంది. ఒక అద్భుతం మనకు ఆవిష్కృతం. బంగ్లాదేశ్ చూడండి, ఫిబ్రవరిలో ఎలక్షన్ ఒక శాంతి నెలకొల్పుతుంది. బంగ్లాదేశ్ ఎప్పుడూ మనతో సంబంధాలు ఉంటుందని మనం చెప్పొచ్చు.